బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో అత్యంత కీలకమైన అడుగుపడింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేడు సిట్ విచారణకు హాజరు కానుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే చామలకు నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ అక్రమంగా ట్యాపింగ్ కు గురైనట్లు సిట్ అధికారులు పక్కా ఆధారాలతో గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన బాధితుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ను పోలీసులు అధికారికంగా రికార్డు చేయనున్నారు. తన ఫోన్ ట్యాప్ అయిన సమయంలో ఎదురైన అనుభవాలు, అప్పట్లో వచ్చిన అనుమానాస్పద కాల్స్, బెదిరింపులపై చామల ఇవ్వబోయే సమాచారం ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణంలో కూడా సిట్ అయితే విచారణ జరుపుతుంది. ఇక అప్పట్లో అధికారిక వ్యవస్థలను వాడుకుని విపక్ష నేతలను ఎలా వేధించారు అనే విషయాలపై చామల ఇచ్చే వాంగ్మూలంతో ఈ కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు బాధితుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే సిట్ విచారణకు హాజరు కానున్నారు. అసలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తన ఫోన్ ట్యాప్ అయినట్టయితే సిట్ అధికారులు గుర్తించారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను, ఒత్తిడిని కూడా ఈ రోజు సిట్ ముందు ఉంచనున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. మరి ఈ రోజు తను ఇచ్చే స్టేట్మెంట్ అయితే కీలకంగా మారుతుందని చెప్పుకోవాలి. సో ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చే దిశగా సిట్ అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తూ వస్తుంది. ఇప్పటికే బాధితులుగా ఉన్న వారందరినీ కూడా సిట్ వరుసగా విచారిస్తూ వస్తుంది. మరి ఈ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కానున్నారు. తాను బాధితుడిగా ఎలాంటి వాంగ్మూలం ఇవ్వనున్నారు, తను ఎలాంటి విపత్తులను ఎదుర్కొన్నారు అనేది కూడా ఈ రోజు చెప్పనున్నారు సిట్. అనంతరం కూడా దీనిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక తదుపరి కూడా ఎవరినైనా బాధితుల్ని సిట్ విచారణకు పిలుస్తుందా అనేది కూడా చూడాలి. అసలు ఈ కేసులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే కోణంపై కూడా సిట్ అయితే దూకుడుగా ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా విచారణలు జరుపుతుంది. ప్రస్తుతం బాధితులుగా ఉన్న వారిని వరుసగా విచారిస్తూ వస్తుంది సిట్. ఈ నేపథ్యంలోనే నేడైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉదయం 11 గంటలకు అంటే మరి కాసేపట్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. బాధితుడిగా తను ఎలాంటి విషయాలను సిట్ కు వివరిస్తారు అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చే అంశాలపైనే తదుపరి నెక్స్ట్ సిట్ ఏం చేయాలనే దానిపై కూడా ఫోకస్ పెట్టనుంది. మరికొంతమంది బాధితుల్ని పిలవనున్నారా, లేదంటే ఈ రోజు కొత్తగా ఎవరి పేరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ వస్తుంది. సో పలువురు ఫోన్లు, పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ వ్యవస్థల సభ్యులు పలువురు ఫోన్లు అయితే ట్యాప్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సిట్ దీనిపై ముమ్మర దర్యాప్తు అయితే చేస్తుంది. మరి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి వాంగ్మూలం ఇవ్వనున్నారు, తను అటు ఫోన్ ట్యాపింగ్ అయిన సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు అనేవి కూడా సిట్ అయితే ఈ రోజు బయటకు తీసుకురానుంది. సో ఈ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చే వాంగ్మూలం పైనే తదుపరి సిట్ విచారణ అయితే కొనసాగనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, మరి కాసేపట్లో కూడా చామల అయితే సిట్ విచారణకు హాజరు కానున్నారు. బాధితుడిగా కూడా తనైతే స్టేట్మెంట్ ఈ రోజు అయితే సిట్ కు ఇవ్వనున్నారని చెప్పుకోవాలి. సో ఎప్పుడు విచారణ ప్రారంభం కానుంది? అప్డేట్స్ ఏంటి? అఖిల, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులని, బాధితులని సిట్ విచారణకు పిలిచి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించింది. అందులో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అటు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. ఈరోజు 11:30 ప్రాంతంలో కమాండ్ కంట్రోల్లో సిట్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయనున్నది. గతం నుంచి బీఆర్ఎస్ హయాంలో ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని చెప్పేసి అనేక వేదికలుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు అతని ఫోనే ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. కాబట్టి ఈరోజు తను వాడుతున్నటువంటి 2 ఫోన్లని అటు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులది, లేదంటే తన స్నేహితులు కాంగ్రెస్
పార్టీలో తనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అన్న వివరాలన్నింటినీ సిట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది. అయితే ప్రధానంగా గతంలో అనేక మీడియా వేదికలుగా మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ తను కేటీఆర్ స్వయాన తన చెల్లి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు అటు చాలా వేదికల మీద మాట్లాడారు. వాటికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది. అయితే తనకి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేదంటే తను ఏ విధంగా గుర్తించాడు, గతంలో తమ స్నేహితులు లేదంటే తనతో పనిచేసినటువంటి నాయకులు ఎవరైనా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయా, ఈ వివరాలన్నింటినీ కూడా సిట్ రాబట్టబోతుంది. అయితే ఇప్పటికే బాధితులు ఎట్ ఎ టైము ఇటు సాక్షుల స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది కాబట్టి త్వరలోనే మరికొంతమంది సాక్షులని విచారించబోతుంది సిట్. ఇప్పటికీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా, మరోవైపు సిట్ దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా అయితే మాత్రము ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.